హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇక మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇంకా అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా అయితేనే మా వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, వెంటనే మా వీడియోలు మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మన వీడియోల కింద డైలీ కామెడీ చేస్తున్నారు, లెంత్ పెంచండి అని. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే అర్థం చేసుకోండి. కమింగ్ వీడియోస్ లో కంపల్సరిగా లెంత్ పెంచుతాము. మేము ఇప్పుడిప్పుడే కదా డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇక ఇవాళ మన వీడియో వచ్చేసి నా ముద్ర పిల్లం 59 ఎపిసోడ్ అన్నమాట. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. దోస్తులు, మన వీడియో చూసే ముందైతే మన వీడియోకి లైక్ చేయరి, ఇంకా అట్లనే హై పాయింట్స్ ఇయ్యరి, మర్చిపోకుర్రి. ఏమైంది కిట్టయ్యా? నన్ను చూడ్డానికి అత్తలేవు కదా, అలిగినవా నా మీద? ఏమైంది? నువ్వేమన్నా నా పిల్లని వాననానమ్మా, నిన్ను చూడ్డానికి నేనెందుకు అత్తా? మా అక్కను చూడ్డానికి అత్త అత్తే. గంతే నాకిట్టయ్యా, నా మీద ఏం లేదా నీకు? నీ మీద నాకేముంటది? ఏమో అంత ఎట్లా మాట్లాడుతున్నావు? నీకోసం నా ప్రాణాలనిస్తా, కానీ నువ్వేమంటున్నావు? ఇదే నాకిట్టయ్యా, నీకేమైనా న్యాయం చెప్పు. చెల్ని అవ్వ, ఇదేం లొల్లిరా బాబు, గందుకే మా అక్కలింటికి రాబుది కాదు. ఏడవకు నానమ్మా, ఎద్దు తీరున్నావు, దరిద్రం కూడా ఎడితే. ఏమైంది నానమ్మా? ఇప్పుడు ఏమైందని ఎడతావు? అసలు ఏంది నీ బాధ? నాకు అర్థమైతలేదు. రాక మా అక్కను చూద్దామని నేనత్తే ఇక్కడ నీళ్ళలోటి. ఏమైంది నానమ్మా? వచ్చినప్పుడల్లా నాకు మనసును పట్ట నీయకుండా చేస్తావు. అసలు నీ బాధ ఏంది నానమ్మా? ఏమని చెప్పాలి, ఎంతకని చెప్పాలి బిడ్డ? ఊరిని అక్క మళ్ళీ ఎడుతుందేమరా? ఈ ముసలిది నాకు గండానికే తయారైంది కదా. ఓ నానమ్మా, ఏడవకు, ఎవరైనా చూస్తే నిన్నేమన్నా అన్న అనుకుంటారు. ఏడవకు. ఏమైందంటే ఏడతానమైంది నానమ్మా? ఏమైంది? ఏం చెప్పాలి కిట్టయ్యా? ఆ పుట్టగప్ప ముట్టోలేడా రాజేష్ గారు, నన్ను గుంజిండు కాదు. లిల్లీ, ఈ ముసలిది అందరికి చెప్పుకుంటే నా పరువంతా తీస్తుంది కాదురా. అవునరా రాజేష్, ఇది పిచ్చిరా మంచిగా నాకు అర్థమైతలేదు. దొంగ ముసలి ఉన్నది కదా మీ అమ్మమ్మ, చెప్పరా అన్నది మళ్ళీ చెప్తాంది. ఇంకా ఎవ్వరికి చెప్పమనవాడా, నాకు 9 సీసేదేమన్నది తెచ్చేసిన అట్లనే మళ్ళీ చెప్తాను. ఎందు లిల్లీ మీ అమ్మమ్మ? ఇట్లా కాదు లిల్లీ, ఈ ఒక డప్పు కొనిస్తా మీ అమ్మమ్మకు, ఊరంతా తిరుక్కుంటా డప్పు కొట్టుకుంటా చెప్పు మను. ఏమైంది కిట్టయ్యా? నన్ను గుంజిందంటే చప్పుడే చెత్తలేవు కదా, ఏమైంది? నీకు పత్తి లేదా? చుట్టూనే నన్ను మొన్న గడ్డి సట్టుకురమ్మన్నావు, ఆడు గుంజిందంటే నిన్న మళ్ళా. అగో, నిన్ను గుంజినోడు ఎనుకున్నాడు చూడు. అబ్బో, ఇది ఎప్పుడు వచ్చింది? ఇది అంతిన్నది కావచ్చు, నన్ను చంపుతుపోయిగా. ఏంటిదే ముసలి, ఏం చెప్తానవే కిట్టుతోని? ఏం చెప్తానే బిడ్డ, నువ్వెప్పుడు వచ్చినవే? నేను అంత తిన్ననే ముసలి, అట్టట్టుగా రాజేష్ మీద అబద్ధాలు ఎందుకు చెప్తానవే? మళ్ళా 90 కోసమేనా ఈ తిప్పలన్నీ? రాజేష్ అయిపోయిందిగా, కిట్టును దొరికించుకున్నావా? కిట్టు, మా అమ్మమ్మ నీకు ఏం చెప్పినా పట్టించుకోకు, అన్ని అబద్ధాలే. నాకు తెలుసు లిల్లీ, నేనేం పట్టించుకోను. మొన్న నన్ను ఆట పట్టిద్దామని గడ్డి చట్టుకురమ్మన్నది, ఇవాళ రాజేష్ మీద చెప్తాంది. నాకు తెలుసు గాని నానమ్మ అంత గిట్లనే ఆట పట్టిస్తుంది, నాకు తెలుసు లిల్లీ. ఏయ్ ముస్లి, నువ్వు ఇంకోసారి ఎవరికన్నా ఇట్లా చెప్పాలే, నిన్ను కోత్తనే. సరేనా మళ్ళీ ఎవరికి చెప్పా? మనవాడా రాజేష్, మరి నాకు ఇంకో 90 కొనుకొస్తావా అనోయ్? అప్పుడైతే ఎవరికి చెప్పాను. ఇక ఏంటిదే ముస్లి, నీకు మళ్ళా 90 కావాలా? ఒకసారి చెప్తే అర్థమైతలేదానే? ఇట్లా కాదా, నీ సంగతి చెప్తా. అద్దు బిడ్డ అద్దు, ఏమద్దు. రాజేష్ కొనకరాకయ్యా, నువ్వు నాకేమద్దు పట్టు. నువ్వు మూసుకొని ఇంట్లోకి నడవే ముస్లి, పొయ్యి నీ రూమ్ లో వండుకో, బయటకి ఇట్లా కనబడ్డావు అనుకో నీ దోడక తీస్తేనే. సరేనే బిడ్డ అద్దు, నీ కోపాన్ని నీ తట్టుకోను, పొయ్యి వండుకుంటా. మళ్ళా గట్టేడు పోతానవే ముస్లి? నేనేమో ఇంట్లో పొమ్మంటే నువ్వేమో బయటకు పోతాను. అయ్యో, ఇంట్లోకి పొమ్మన్నా అనే బిడ్డ, నన్ను బయటికి పొమ్మన్నా కావచ్చు అనుకున్నా. పోతానా. లిల్లీ, మీ అమ్మమ్మ నాకు సుక్కలు చూపెడుతుంది, గాయ ఎత్తందంత. అబ్బో, నేనైతే ఇంకోసారి రాని ఇక్కడికి. నాది కూడా సేమ్ ఫీలింగ్ బ్రో. మొన్న నన్ను కూడా గడ్డి సాటికి రమ్మన్నది బ్రో. ఏం చెప్పాలి, ఈ నానమ్మ ఘోరం చెప్తాను తెలుసా, ఇంటికి రావాలంటేనే భయం అవుతుంది. ఓయ్, మా అమ్మమ్మని ఏమంటాను? నీకు తెలియదు లిల్లీ, అందరున్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా నటిస్తుంది మీ అమ్మమ్మ. మహా డేంజర్ తెలుసా నీకు? ఓయ్, మా అమ్మమ్మ ఏదో నిన్ను ఆట పట్టియడానికి అట్లా అన్నది కావచ్చు, దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటానవా? మీ లెక్క మీ జాతి, మా అమ్మమ్మ మా అమ్మ కన్నా మంచిది, నన్ను మంచిగా చూసుకుంటది.
నీ అవ్వ దీంతో నచ్చినట్లు లేదు నాకు. సరే అన్న. సరే సరే లిల్లీ, మంచిదే మీ అమ్మమ్మ. ఏమైంది దేవి? ఎందుకంత డల్లుగున్నావు? సర్పంచ్గా ఓడిపోయినా అని బాధగుందా దేవి? నేను సర్పంచ్ గెలవనందుకు బాధ లేదురా. పొయ్యి పొయ్యి కాంతం గెలిచింది చూడు, దాన్నే నేను జీర్ణించలేకపోతానరా. సూరి, దాని గెలుపుని చూస్తుంటే నాకు అసలు బతకబుద్ధి అయితలేదురా. ఏంది దేవి గట్లెందుకు మాట్లాడుతాను? భూమి మీద నేనున్నంతకాలం సర్పంచ్గానే ఉందామనుకున్నా, కానీ చివరికి ఆ కాంతం చేయబట్టి నాకు ఇష్టమైన పదవి పోయింది. అది పోటీ చేయకపోతే నేనే గెలిచేదాన్ని. అవును దేవి, నువ్వు చెప్పేది కూడా నిజమే. గందుకేరా సూరి, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నా. నాకు సర్పంచ్ పదవి లేకపోతే నేను చాలా సత్తగాని ఈ అవమానంతో నేనైతే అస్సలు బతక. ఎట్లనైనా వేసి నాకు ఆ పదవి కావాలరా సూరి. నా పదవి నాకు రాకపోతే నేను చచ్చిపోతా. నాకు చావే దిక్కుగా. ఏంది దేవి చేస్తా అంటాను? నీకేమైనా పిచ్చి పెట్టిందా? చూడండి అయ్యగారు, పాపం అమ్మగారు అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. మీరన్నా చెప్పండి అయ్యగారు, పదవి లేకపోతే భూమి మీద ఉండదట, చచ్చిపోతా అంటుంది. అవును, నాకు ఆ పదవి లేకపోతే నేను చచ్చిపోతా. దేవి ఏం మాట్లాడుతానో నీకు అర్థమవుతుందా? కొంచెమన్నా ఆలోచించు. ఆ పదవి ఒకటే నా ముఖ్యం. నేనున్నా కదా దేవి నీకు. ఎట్లనైనా వేసి ఆ సర్పంచ్ పదవిని నీకు తెప్పిస్తా. అవునా? నా సర్పంచ్ పదవి నాకు తెప్పిస్తావా? ఎట్లా తెప్పిస్తావు? అవును దేవి, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం నేను ఏదైనా చేస్తా. ఆ కాంతంను ఎట్లయినా వేసి సర్పంచ్ పదవిగా రాజీనామా చేపిస్తావు. నువ్వేం బాధపడకు దేవి, తర్వాత సర్పంచ్ పదవి నీకే వస్తుంది. అవునా అండి? ఎట్లా చేస్తారు మరి? చెప్తా ఆగు. ఏందయ్యగారు, కొంపదీసి ఆ కాంతంను చంపెత్తరా ఏంది? పిచ్చోడా, ఆ కాంతం చెప్తే మనకేమత్తదిరా? అయినా చంపితే మన మీదనే డౌట్ వస్తుంది. దానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉందిరా సూరి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒకరిని కిడ్నాప్ చేద్దాం. చేసి బ్లాక్మెయిల్ చేస్తే ఎట్లొప్పుకోదో నేను కూడా చూస్తా. అప్పుడు దానంతట అదే వచ్చి సర్పంచ్ పదవికి రిజైన్ చేసి వెళ్తుంది. తర్వాత నేను ఊర్లో ఎవరిని సర్పంచ్గా పోటీ చేయకుండా అమ్మగారిని ఒక్కదాన్నే గెలిపిస్తా. చివరికి ఏకగ్రీవంగా గెలిచేటట్టు చేస్తారా? అబ్బా అయ్యగారు, ఏం ప్లాన్ పో, మీ బుర్రనే బుర్ర. మీరు చెప్పిన ప్లాన్ మంచిగానే ఉన్నది కానీ ఎవరిని కిడ్నాప్ చేద్దాం మరి? ఆ సూర్యకాంతం కోడలు మల్లికున్నది కదా, అది కడుపుతోటి ఉన్నదట. దాన్ని ఎట్లనైనా చేసి కిడ్నాప్ చేయాలి. దాన్ని చిత్రహింసలు పెట్టినట్టు ఒక వీడియో తీసి సూర్యకాంతం పంపిస్తా. నువ్వు సర్పంచ్ పదవికి రిజైన్ చేస్తేనే నీ కోడలు నీ దగ్గరికి వస్తుంది. లేకుంటే నీ కోడల్ని చంపేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తారా? అప్పుడు దానంతట అదే వచ్చి సర్పంచ్ పదవికి రిజైన్ చేస్తుంది. ఎట్లుందిరా నా ప్లాన్ సూరి? అయ్యగారు, మీ ప్లానే ప్లాన్ పూర్రి, సూపర్ అసలు. ఏమండి, ఎంత మంచి వార్త చెప్పారు నాకు. ఆ పని చేయండి తొందరగా, నేను సర్పంచ్ కావాలి. సరే డార్లింగ్, నేను చేస్తా కదా, నీకెందుకు? అరే సూరి, ఆ నీలకంఠానికి ఫోన్ చేసి రమ్మన్రా. సరే అయ్యగారు, ఫోన్ చేసి రమ్మంట. నీలకంఠం, అయ్యగారు నిన్ను ఇంటికి రమ్మంటాండు. అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా. సరే అయ్యగారు, 5 నిమిషాలు అక్కడ ఉంటా. వస్తానట అయ్యగారు, 5 నిమిషాలలో ఉంటాడట ఇక్కడ. ఏంటిది అయ్యగారు, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారట? ఏంటి విషయం? ఏం లేదురా నీలకంఠం, నువ్వు ఒకరిని కిడ్నాప్ చేయాలి అంతే. అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించిన. కిడ్నాపా? సరే అయ్యగారు, అదెంతటి పని, చేసి పెడతాం. ఇంతకీ ఎవరిని కిడ్నాప్ చేయమంటారు? సూర్యకాంతం వాళ్ళ కోడలు మల్లిక. మీరు ఆమెనే ఎత్తుకొని రావాలి. జర జాగ్రత్త, ఆమె అసలే కడుపుతోటున్నది. అరే సూరి, దగ్గరుండి అన్నీ చెప్పి కిడ్నాప్ చేపిరా. అలాగే అయ్యగారు, ఖచ్చితంగా కిడ్నాప్ చేసే నీ దగ్గరికి వస్తాం. మీరు చెప్పినట్టుగానే ఒకే రోజులో కిడ్నాప్ చేస్తా. మీరు టెన్షన్ పడకండి. సూరిబాబు, పద వెళ్దాం. ఎవరు కిడ్నాప్ చేయాలో చూపించవు పద. సరే పద వెళ్దాం. అయ్యగారు, మేము వెళ్తున్నాం. ఆ మల్లికను కిడ్నాప్ చేసి మళ్ళీ తిరిగి వస్తాం. మంచిది నీలకంఠం, వెళ్ళిరా. ఓకే అయ్యగారు. ఏమండి, మీరు నా కోసం ఇంతగానం చెప్తారు, చాలా థ్యాంక్స్. అవును బంగారం, ఇక నీకోసం చేయకపోతే ఎవరికోసం చేస్తా? నువ్వు నాకు ప్రాణం. నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధం. లవ్ యూ అండి, అందుకే మీరంటే నాకు ఇష్టం. పదదేవి, అన్నం నువ్వు. సరే తింటా, నువ్వు నా కోసం ఇంతగానం చెప్తే నేను నీకోసం అన్నం తిన్నా. తింటా. అవును చింటూ, ఇత్తులు బుక్కుతాయి. వాటికి ఆకలైతుంది కావచ్చు. అరే నీలకంఠం, ఆ అమ్మాయేరా? మీరు ఆ అమ్మాయిని ఎత్తుకొని రారా. నేను వెళ్ళిపోతున్నా. నేను ఇక్కడనే ఉంటే డౌట్ వస్తుంది. సరే సార్, మీరు వెళ్ళండి. ఎవరు మీరు? నన్ను ఏం చేస్తున్నారు? వదలండి, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? నోర్ముయ్. అగో అత్త, అత్తనోలో ఎత్తుకుపోతారు. అమ్మమ్మ, ఇట్రావే, అత్తనోలో ఎత్తుకొని
అమ్మా ఎవరాలు మన మల్లికని ఎత్తుకుపోతారు. మల్లిక నువ్వు భయపడకు, నేను అత్తన్నా. ఓ అయ్యా ఏం చేస్తాను ఇంట్లో మల్లికని ఎవరైనా తీసుకుపోతారు ఇట్రా. ఏంటిదే కాంతం, ఎందుకంతగానో ఊరుతాను? మల్లికకి ఏమైంది? మన మల్లికని ఎవరో ఎత్తుకుపోతారయ్యా. అగ చూడండి మన మల్లికను బండి మీద తీసుకొని పోతారు. అగో నా బిడ్డని ఎవరో ఎత్తుకొని పోతారు. మల్లిక అరే కిట్టుగా అట్లనే చూస్తానవేంద్రా, బావ ఒక్కడే పోతాడు, నువ్వు బండి వేసుకొని పోరా. కిట్టు నువ్వు బండి వేసుకొని పో, బావ వాళ్ళెంబడి ఊరుకుంటా వేండు. ఎవరత్తమ్మా వాళ్ళు? అసలు మా అక్కని ఎందుకు తీసుకుపోతారు? ఏమో కిట్టు, ఎవరో ఏమో మీ అక్కని ఎత్తుకొని పోతారు, బావ అట్టిగానే వేండు, నువ్వు బండి వేసుకొని పో. సరే సరే అత్తమ్మా, నేను పోతా. నాకు చింటూ మీ అత్తని ఎవరు ఎత్తుకుపోతారు, అసలు ఏమైంది? ఏమని అమ్మమ్మ, మేమిద్దరం ఇక్కడ నిల్చున్నాం, వచ్చి ఓలో ఎత్తుకొని పేర్రు. అతనేమో నన్నెడూరి అని వరుకుంటూ పోతాంది. అయ్యో అది నాకు ఇట్లయింది, నా బిడ్డ అసలే కడుపుతోటున్నది, నా బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారు ఏంది? అయ్య నాకు కాలు చేతులు మొత్తం అనుకుతాను, నా బిడ్డకి ఏమైతుందో ఏందో, ఎవరాలు నా బిడ్డని ఎందుకు ఎత్తుకుపోతారు? వదిన నువ్వు గౌరవపడకాదు, మన మల్లికకి ఏం కాదు. అసలు కిట్టు వేరు కదా, మల్లికని తీసుకొని వస్తారు, నువ్వేం గౌరవపడకాగు. ఏమో వదిన తీసుకొస్తారా, నా బిడ్డ అసలే కడుపుతోటున్నది, దానికి ఏమన్నా అయితే నేను అసలే బతక. వదిన నాకు కూడా గట్లనే అనిపిస్తుంది, పుల్ల నువ్వు ఎవరు తీసుకుపోయారో ఏమో, పుల్ల అసలే కడుపుతోటున్నది, క్షేమంగా ఇంటికి రావాలని ఆ దేవుళ్ళందరినీ మొక్కుతాను. రాజన్న కొండగట్టంజన్న నా కోడలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఓ అయ్యా నువ్వు అట్లనే బీరిపోయి చూస్తానవేంది, నువ్వు కూడా పోవాలనుక, వాళ్ళకేం తెలుసు? పో, వాళ్ళు ఎవరో ఏందో మన కోడలు ఎందుకు ఎత్తుకుపోతారో ఏమో, పోయ్య పో. అట్లనేనే కాంతం, నేను కూడా పోయి ఎత్తుకుతా. బావా నేను కూడా అత్తా, చెరకు దిక్కు పోయి ఎత్తుకుదాం. మరి ఎక్కడ తీసుకుపోయారో ఏందో. మల్లికని ఎవరు ఎత్తుకుపోయారు? ఎవరు అసలు కనబడతలేదు కదా, ఎక్కడ తీసుకుపోయారు నా మల్లికను? బావా ఏమైంది? అక్క కనబడదా? లేదు కిట్టు, ఇక్కడ దాకా వాళ్ళు ఎంబడి పడ్డా, కానీ వాళ్ళు మీ అక్కను కార్లోకి తీసుకొని వేయరు. అయ్యో కార్లో వేరా బావా? అక్కను ఎక్కడ తీసుకుపోయి ఉంటారు బావా? ఎక్కడ నెత్తుకుడు ఏడ నెత్తుకుడు బావా ఇప్పుడు మా అక్కను? అసలు ఎవరు బావా వాళ్ళు? మా అక్కని ఎందుకు తీసుకొని పోయారు? ఏమో బామ్మది, మీ అక్కని ఎందుకు కిడ్నాప్ చేసిరో నాకేం తెలుసు. అసలు ఎవరై ఉంటారు, నా మల్లికని ఎందుకు కిడ్నాప్ చేసిర్రు? అయ్యో బావా మీకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది? మా అక్కని ఎందుకు కిడ్నాప్ చేస్తారు అసలు? వాళ్ళకేం అవసరం? ప్రసాదు ఏమైందిరా, మన మల్లిక ఏది? ఎవర్రా ఎత్తుకుపోయింది? ఏమోనే బాపు, ఇక్కడ దాకా ఎంబడబడ్డా, మల్లికను కార్లు తీసుకొని వేయరు, ఎవరో ఏమో వాళ్ళు. ఎట్లా బాబా మరి, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? నా బిడ్డ ఎట్లా దొరుకుద్ది? అసలే నా బిడ్డ కడుపుతోటున్నది, ఎట్లా బాబా? తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇయ్యుర్రి. అవునే బాపు, మావయ్య అన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అవును మావయ్య, పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇద్దాంపా, అట్లయితేనే అక్క దొరుకుద్ది. మనం ఎంత నెతుకుతాం ఏడా నెతుకుతాం. మావయ్య తొందరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదా. ఏమైంది వీళ్ళకు? చెట్టుకోవాలి పుట్టకోవాలి కూర్చున్నారు కదా, ఏమైందా బిడ్డ? నోరెళ్ళ పెట్టి చూస్తాను, ఏమైంది? ఈ మౌడు ఎక్కడదే అవ్వా, మల్లికని ఎవరో ఎత్తుకుపోయారు కాదే. అవునే అవ్వా, మేమిద్దరం ఇక్కడ ఉంటే ఎవరో వచ్చి ఎత్తుకొని పోయారు. అయ్యో ఎవలే? నిజంగానేనా? నిజమేనే అవ్వా, అట్టిటికి మేమెందుకు చెప్తామే, ఎవరో ఇద్దరు వచ్చి మల్లికని ఎత్తుకొని పోయారట. ఇగో చింతయ్య ఉండి వర్రేసరికి మేమందరం బయటకు వచ్చినాం. ఇక ప్రసాద్ గాడు వాళ్ళ అయ్యి అందరు జాడకు వేరే మల్లిక జాడకు. పాపం ఏడని ఎత్తుకుతారో ఏందో, దొరికిందో దొరకలేదో, నా పానం అంతా కింద మీద అవుతుంది అవ్వా. గిట్లయిందే, మల్లికని ఎవరు ఎత్తుకుపోయారే? ఏ పాడికే ఎత్తుకపోయింది దినాలుగాను. అవరా చింటిగా, ఎవరా ఎత్తుకపోయింది? చూసిన వాళ్ళను? చూచిననే అవ్వా, ఒకడు టోపీ పెట్టుకొని ఉన్నాడు, ఇంకొకడు గుండోడు. ఏంది టోపును గుండోడా? ఇలువలో కొత్త వాళ్ళు ఉన్నట్టున్నదే. మన మల్లికను ఎందుకు ఎత్తుకపోయారు అసలు? పొల్ల కడుపుతూనున్నది, దొంగ పాడుకోవాలి కదా అని ఎత్తుకపోతారా? వీళ్ళ ముఖంలోనా వచ్చా దేర్జి మగ్గాలు, కడుపుతోనున్న పొల్లని ఎత్తుకపోయారు. వీళ్ళ నాచిటగాలం గాను. ఓ కోడలా, నువ్వేం బాధపడకు, నీ అక్క దాన్ని ఎక్కడున్నావు నీ పట్టుకుని వస్తా. కాంతం గిట్టనే ఉంటే ఎట్లనే పా, మనం కూడా పోయి ఎత్తుకుదాం. పాత నేను కూడా అత్త, మా బిడ్డని ఎత్తుకుదాం పా, ఏడున్నదో ఏందో, ఎవడెత్తుకపోయిండో అని తినాలిగాను. పాయే కోడలాపా, ఆడిని దొరకాలే అని అక్కడనే చింతగా టూరి పడతా. ఎవరు మీరు అసలు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ అన్న నన్ను వదిలిపెట్టండి, నేను మా బావ దగ్గరికి వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టండి. అసలు మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. నిన్నిక్కడికి తీసుకొచ్చింది వదిలిపెట్టడానికి కాదమ్మా. అసలు మీరు ఎవరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. హేయ్, అరిచావనుకో కత్తితో పొడిచి పడేస్తా, కామ్గా ఉండు. అద్దన్నా, ఆ పని మాత్రం చెయ్యకు, నేను కామ్గానే ఉంటా. అన్నా దయచేసి నన్ను ఏం చేయకండి, నా కడుపులో ఇద్దరు పాపలున్నారు. ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకోండి, నన్ను వదిలిపెట్టండి. మీకేం కావాలన్నా మా ఆయనతో చెప్పి మీకు ఇప్పిస్తా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు?
తీసుకొచ్చిర్రు, వదిలిపెట్టండి. నేనేం మీన్ తీసుకొని రాలేదు, మా బాస్ తీసుకొని రమ్మన్నాడు నిన్ను. ఇంతకు మించి నన్ను ఎక్కువ ప్రశ్నలు అడగకు చెప్తున్నా. హలో అయ్యగారు, కిడ్నాప్ సక్సెస్ అయింది. ఈ మల్లికను మన గెస్ట్ హౌస్ పక్కన ఫారెస్ట్ కు తీసుకుని వచ్చిన. సరే అయ్యగారు, మీరు చెప్పినట్టే ఆ గృహ దగ్గర తీసుకెళ్తా. అరే ఈ సైదులు, అయ్యగారు ఈ మల్లికను గృహ దగ్గర తీసుకుపోమన్నాడ్రా, పద వెళ్దాం. గృహ దగ్గరికా అన్న? సరే అయితే పోదాం పా అన్న. ఏయ్ మల్లిక, పద, నిన్ను గృహ దగ్గర తీసుకుపోమన్నాడట మా అయ్యగారు. గృహనా? అక్కడికి తీసుకుపోతారు నన్ను? ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. బావా తొందరగా రా, నాకు భయం వేస్తుంది. తొందరగా రా బావా, ప్లీజ్ అన్నా నన్ను వదిలిపెట్టండి. మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా మా బావతో టిప్పిస్తాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టరా. ఏంటి డబ్బులా? మాకు డబ్బులెందుకు? మా అయ్యగారి దగ్గరే పుష్కలంగా డబ్బులున్నాయి. ముష్టి నీ డబ్బులెందుకు మాకు? గృహ దగ్గరికి వెళ్దాం పదా, నడు. బాస్, గృహ వచ్చింది కదా, ఈ మల్లికను గృహలో దాచిపెడదామా? అవునురా సైదులు, దీన్ని గృహలో వేసి చిత్రహింసలు చేయమన్నారా మన అయ్యగారు. పద తీసుకెళ్ళు లోపలికి. ప్లీజ్ అన్న నన్ను కట్టేయకండి, లోపలంతా చీకటిగా ఉంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టరా అన్నా, మీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టరి. నేను అసలే కడుపుతోటున్నా. ప్లీజ్ నన్ను వదిలిపెట్టరా. అసలు మీకు ఏం కావాలి? నన్ను ఎందుకు కిడ్నాప్ చేసిర్రు? మీకు ఏం కావాలన్నా మా బావతో టిప్పిస్తా. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. నువ్వు ఇంకో ముక్క ఎక్కువ మాట్లాడావనుకో నిన్నిక్కడే పూడ్చిపడ దుబ్బుతా. ఏమనుకుంటున్నావో? అద్దద్దన్నా, నేనేం మాట్లాడా, నేను కామ్గానే ఉంటా. ప్లీజ్ నన్ను ఏం చేయకండి. అది అలా రా దారికి. అరే సైదులు, ఇంకేం చూస్తున్నావురా? తిన్ని లోపల తీసుకుపో. సరే బాస్, తీసుకొని పోతా. ఏయ్ నడు, మా బాస్ లోపల తీసుకుపోమన్నాడు, నడు. సరే అన్న. దేవుడా, అంత చీకటిగా ఉంది. ఈ చీకట్లో నాకు దారిని చూపించు. ప్లీజ్ దేవుడా, నన్ను కాపాడు. బావా నువ్వు ఎక్కడున్నావు? నన్ను కాపాడు తొందరగా. ప్లీజ్ బావా, నాకు భయం అవుతుంది. ఇక వీడియో అయితే చూసిరు కదా, ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. పాపం మా మల్లికనైతే కిడ్నాప్ చేసిరు కదా, మరి రాబోయే వీడియోలలో ఏం జరుగుతుందో చూడండి. ఫ్రెండ్స్, మీరు అడిగినట్టే మేము డైలీ వీడియోస్ పెడుతున్నాం కదా, ఇంకా అట్లనే కమింగ్ వీడియోస్లో లెంత్ కూడా పెంచుతాం. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకొని మాకైతే మీ సపోర్ట్ ఇయ్యుర్రి. ఎందుకో ఏమో ఫ్రెండ్స్, ఈ మధ్యలో లైక్స్ అయితే చాలా తక్కువ వస్తాయి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడరి, జర లైక్లు కూడా కొట్టురి మన వీడియోలకు. దోస్తులు, మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరొక వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్ దోస్తులు.